ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పినట్టు అరికేపూడి గాంధీకి హత్యకు కుట్ర చేసినట్టుగా కూడా అటు ఎవరు అజ్ఞాత వ్యక్తి మెసేజ్ పంపినట్టు కూడా మనకి తెలుస్తుంది. అసలు పంపించింది ఎవరు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుర్తు తెలియని వ్యక్తి నెంబర్ నుంచి సోషల్ మీడియాలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పైన దాడి జరగబోతుంది అంటూ ఒక మెసేజ్ అనేది వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో అంటే సామాజిక మాధ్యమాలతో పాటుగా వాట్సాప్ గ్రూప్లలో దాదాపు ఈ రోజు సాయంత్రం ఆయన షెడ్యూల్లో జనరల్ గా ఈ కార్యక్రమం లేకపోయినప్పటికీ సాయంత్రం 5 గంటలకు 4 వ్యక్తులు కత్తులతో దాడి చేస్తారంటూ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. అయితే ఎమ్మెల్యే గోశాలకు వెళ్లే సమయంలో దాడికి ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కూడా మెసేజ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దాడికి ప్లాన్ చేసినటువంటి వారి పేర్లను, నెంబర్లను కూడా ఆయన ఆ మెసేజ్ లో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అరవింద్ కుమార్, సాయి రితీష్ రెడ్డి, కోలా వంశీ, గుల్ల నాగరాజు దాడి చేస్తారంటూ వారి ఫోన్ నెంబర్లను కూడా ఇందులో మెన్షన్ చేశారు. అయితే అరవింద్ కుమార్ ఓ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎన్జిఓస్ వద్ద వీళ్ళు 4 పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వ్యక్తిగతమైనటువంటి వివాదాల నేపథ్యంలోనే ఎవరైనా ఇది కావాలనే కుట్రపూరితంగా ఈ మెసేజ్ పెట్టారా అనేది కూడా తేలాల్సింది. అయితే దీనిపైన క్లారిటీ తీసుకునేందుకు బిగ్ టీవీ కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించింది. ఇటు ఎవరైతే ఆ 4 పేర్లను పెట్టినటువంటి వారిని కూడా సంప్రదించింది. అయితే వారి కుటుంబ సభ్యులు కూడా తమకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి కుట్రలు తాము చేయడం లేదంటూ వాళ్ళు వివరణ ఇచ్చిన పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన కూడా ఇటు కుకట్పల్లి పోలీసులు విచారిస్తామని చెప్పి కూడా తెలుస్తున్నారు. దీని కుట్ర వెనుక ఏదైతే ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ మెసేజ్ ని ఏదైతే అసత్య ప్రచారాన్ని మెసేజ్ చేస్తున్నటువంటి సర్క్యులేట్ చేస్తున్న వారి పైన కూడా గుర్తించే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ఒక ఎమ్మెల్యే పైన దాడి చేస్తున్నారంటూ, కత్తులతో మారణాయుధాలతో దాడి చేస్తున్నారంటూ ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అనేది ఇది ఒక వైరల్ గా మారింది. సో పోలీసులు ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారు, అసత్య ప్రచారం ఎవరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది కూడా పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, ఇదంతా మనం చూసుకున్నట్టయితే, ఎందుకంటే మనం చూస్తున్నాము గోశాలకు వెళ్లే సమయంలో కూడా అటాక్ చేస్తున్నారంటూ కూడా ఆ మెసేజ్ లో అయితే ఉంది. అయితే గోశాలకు వెళ్లేది కూడా అతని షెడ్యూల్లో లేనట్టుగా కూడా తెలుస్తుంది, అటు ఎమ్మెల్యే షెడ్యూల్లో. అయితే మరి దీనిపై ఎవరైనా దుండగులు కావాలని ఇదంతా చేస్తారనుకోవచ్చా? దీనిపై ఇప్పటి వరకు అరికిపూడి గాంధీ స్పందించారా? ఇప్పటి వరకు దీనిపైన అరకపూడి గాంధీకి సంబంధించిన ఎవరైతే స్పందించలేదు. కానీ వారి సన్నిహితుల ద్వారా తెలుస్తుంది ఏంటంటే, ఈ రోజు షెడ్యూల్లో అయితే అరకపూడి గాంధీ ఇటు గోశాలకు వెళ్లేదైతే లేదు. ఈ రోజు జనరల్ గా ఆయన షెడ్యూల్స్ కూడా ఆదివారం కావడంతో బయటికి వెళ్లే షెడ్యూల్స్ ఏవి లేవు. కానీ మరి కరెక్ట్ గా టైం ప్రకారం 5 PM కు ప్లీజ్ సేవ్ ఎమ్మెల్యే గారు అంటూ ఈ మెసేజ్ ని వారి యొక్క ఎవరైతే దాడి చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ మెన్షన్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ మెసేజ్ అనేది సర్క్యులేట్ కావడంతో వాళ్ళు కూడా ఒక్కసారి ఒక ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. సో ఎమ్మెల్యే గారి షెడ్యూల్ లేకపోయినా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ 4 వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత విద్వేషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలనే కుట్రపూరితంగా ఈ మెసేజ్ పెట్టారా, లేదా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేయడానికి ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా మెసేజ్ పెట్టారా, ఇంకేమైనా దీని వెనుక ఎవరైనా కుట్ర ఉందా అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పినారు. విచారణ అనంతరం కూడా ఈ మెసేజ్ పెట్టినటువంటి అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్న అంశాలతో పాటుగా దీని వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా అనేది కూడా పోలీసులు తేల్చాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. అట్లా సాగర్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఎవరైతే 4 పేర్లను అయితే చేర్చారో వారి నెంబర్లను కూడా అటు మెసేజ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తి. అయితే ఆ 4 ఎవరు, వారిని పట్టుకుని విచారించే అవకాశం ఉందా పోలీసులు ఏమని ఇప్పుడు? ఖచ్చితంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఈ మెసేజ్ అనేది సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో వారు ఇప్పటికే జగదీరి గుట్టకు సంబంధించిన వాళ్ళుగా కూడా అదే మెసేజ్ లో మెన్షన్ చేశారు. సో వీళ్ళందరూ కూడా ఒక సైబర్ సెక్యూరిటీ ఎన్జిఓ నడుపుతున్నటువంటి అరవింద్ అనే వ్యక్తి వద్ద వీరంతా పనిచేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. మరి అరవింద్ వ్యక్తికి సంబంధించినట్టు అంటే ఆ అరవింద్ కి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయన తన పనిచేస్తున్నటువంటి వారి మీద కుట్రపూరితంగా ఈ విధంగా మెసేజ్ పెట్టారా, లేదా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదైనా సర్క్యులేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. గోశాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా గోశాలకు వెళ్లే క్రమంలోనే 4 వ్యక్తులు మారణాయుధాలతో అటాక్ చేస్తారు, కత్తులతో అటాక్ చేస్తారంటూ కూడా ఆ మెసేజ్ లో క్లియర్ గా మెన్షన్ చేయడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా కొంత అప్రమత్తమయ్యారు. కానీ ఈ రోజు షెడ్యూల్ ఏం లేదని చెప్పి క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ఇది ఒక అసత్య ప్రచారం,
సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లలో కూడా ఈ మెసేజ్ సర్కిల్ అవుతున్న నేపథ్యంలో ఇటు అరకపూడి గాంధీ సన్నిహితులే కావచ్చు, ఇటు బాధిత ఎవరైతే పేర్లు మెన్షన్ చేసిన వారు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇప్పటికే. సో ఈ మొత్తం వ్యవహారం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. విచారణ అనంతరం కూడా ఎలాంటి కుట్రలు ఉన్నాయనేది కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అట్లా అగర్ ఈ మెసేజ్ అనేది కూడా ఆగంతుకుడు ఎవరెవరికి అటు సర్క్యులేట్ చేశాడు అంటే అరకేపూడి గాంధీకి సంబంధించిన అటు తన అనుచరులకు కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దీన్ని అయితే షేర్ చేయడం జరిగిందా? ఎక్కడెక్కడ దీన్ని అయితే షేర్ చేశారు? ఇలా లోకల్ గా ఈ షేలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇటు కుకట్పల్లి ఆయన ఉండే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లోకల్ వాట్సాప్ గ్రూప్లలో ఈ మెసేజ్ ని సర్క్యులేట్ చేసినట్లుగా కూడా ఇప్పటికే తెలుస్తోంది. సో లోకల్ గ్రూప్లలో ఉద్దేశపూర్వకంగానే చేశాడా, ఎందుకంటే లోకల్ గా ఉండే వాళ్ళందరినీ అలర్ట్ చేయాలని చెప్పి ఒక ఫేక్ మెసేజ్ ని పెట్టాడా, లేదంటే ఈ నలుగురు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా వీళ్ళపైన ఏదైనా కక్ష ఉండి ఈ మెసేజ్ పెట్టాడా, వాళ్ళపైన ఏదైనా కుట్రలు చేయాలని మెసేజ్ పెట్టాడా అనేది కూడా పోలీసులు తెలుసున్నారు. ఇప్పటికే వీరి నలుగురికి సంబంధించిన వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ నలుగురు కూడా ఇప్పటికే తమ పైన అసత్య ప్రచారం చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నారంటూ కూడా వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ టీవీ కూడా కుకట్పల్లి పోలీసులకు ఈ అంశం పైన వివరణ కోరింది. పోలీసులు దీనిపైన విచారిస్తామని చెప్పారు. సో ఈ కుట్రల వెనుక ఎవరున్నారు, ఒక ఎమ్మెల్యే పైన ఈ విధంగా డైరెక్ట్ గా నేరుగా ఒక మెసేజ్ ను టైప్ చేసి పూర్తిగా ఆయన షెడ్యూల్ ప్రకారం కూడా ఒక షెడ్యూల్ ని మెన్షన్ చేసి కూడా కరెక్ట్ 5 గంటలకు దాడి జరుగుతుందంటూ కూడా క్లియర్ గా ఆ మెసేజ్ ఉండడంతో మరి ఆ మెసేజ్ పంపించినటువంటి నెంబర్ ను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరి ఆ నెంబర్ ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేసిన అనంతరం కూడా ఎవరు కుట్రలు చేశారనే అంశం కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఎస్ రైట్, ఇక మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే అటు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి సంబంధించి కూడా ఒక మెసేజ్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దానిలో కొంతమంది పేర్లను కూడా చేర్చారు. అయితే వాటి చేర్చిన పేర్లో కూడా అరవింద్ కుమార్ మనతో మాట్లాడేందుకు కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. మేడం నమస్తే సార్. అరవింద్ గారు చెప్పండి, అటు మనం చూస్తున్నాము ఇప్పుడు మెసేజ్ ఏదైతే సర్క్యులేట్ అయిందో కూడా దానిలో మీ పేరు అయితే చేర్చడము, అసలు ఎందుకు దీన్ని చేర్చారనుకోవచ్చు? మీరు ఏమన్నా అంటే నిజంగానే ఆ మెసేజ్లో ఉన్నట్టు మర్డర్కు ప్లాన్ చేశారన్నట్టు కూడా ఒక వ్యక్తి అయితే మెసేజ్ పంపడం చూస్తాం. దీని పట్ల మీరు ఏమంటారు? మేడం గాంధీ గారు మేము లాస్ట్ టైం యానివర్సరీ ప్రోగ్రామ్ చేసినప్పుడు మాకు గెస్ట్ గా వచ్చారు. మా ఫౌండేషన్ కి కానీ మాకు కూడా మినిస్టర్ గా ఉంటారు సార్ ఇప్పుడు కూడా. ఓకే, కానీ కావాలని చెప్పేసి ఎవరు వ్యక్తిగతంగా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి మాత్రమే ఈ టెలిగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ పెట్టారని అర్థమవుతుంది మేడం. మేము ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ సాగోలతో ఏసీపీ గారితో ఎస్ఎస్ఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ మెసేజ్ కు మాకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరైతే నలుగురు ఉన్నారో 4 పేర్లు పెట్టారో నలుగురిని తీసుకొని స్టేషన్ కి వచ్చి సార్తో మాట్లాడడం. ఇప్పుడు ఆ నెంబర్ పైన మా పైన ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము 2 కంప్లైంట్ ఇస్తున్నాం మేడం జయదిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో. ఓకే, అరవింద్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు మనం అయితే చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా చాలా మంది ఉన్నారు. అయితే మీ పైనే మీ నెంబరే ఎందుకు పక్కాగా కూడా దీనిలో కంప్లైంట్ అటు మెసేజ్లు అయితే యాడ్ చేశారు? అంటే మీకు ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా? వాంటెడ్ గాని ఇలా చేశారనుకుంటున్నారా మీరు? ఇదే కాదు మేడం, ఇంతకుముందు కూడా ఒక 2-3 ఇలాంటివి జరిగాయి మేడం మాతో. మాకు కావాలని చెప్పేసి ఇది 3వ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు మేడం. ఇంతకుముందు 2 సార్లు కూడా ఈ విధంగా జరిగింది. మరి ఇంతకు ముందు జరిగినప్పుడు మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారా? అప్పుడు అంటే ఎందుకు చేశారు ఏంటి అనేది మీరు ఏమైనా ఆరా తీసారా? అప్పుడు చేశాం మేడం. మాకు ఒక 2-3 వ్యక్తుల పైన కూడా మాకు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాకు అర్థమైపోయింది మేడం. మేము మా పెద్దవాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి చెప్పించడము ఇలాంటివి చేయకండి మా మీద అని చెప్పేసి కూడా. కానీ ఒక దాదాపు 2 నెలల వ్యవధి తర్వాత మళ్ళీ ఈ విధంగా మా పైన ప్లాన్ చేయడం జరిగింది మేడం. మమ్మల్ని కావాలని చెప్పేసి డిఫేమ్ చేయడానికి ఈ విధంగా జరుగుతుంది మేడం. అంటే కావాలని చేశారంటే